శ్రావణి, ధరణి. కాదు, ధరణి, శ్రావణి. అదిగో ధరణి ఇలాగే నవ్వుతుంది. అదిగో అలాగే నవ్వుతోంది కాబట్టి తనే ధరణి. దేవుడు బంగారం లాంటి కోడళ్ళనిచ్చాడు గాని దాంతోపాటు చిన్న తికమక్ కూడా ఇచ్చాడేంటండి? తికమకేం లేదు వదినా. నా కూతుళ్లలో ధరణి ఎవరో శ్రావణి ఎవరో చాలా సులువుగా గుర్తుపట్టేయచ్చు. నేను చెప్తాను. వద్దు వదినా, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళ అలవాట్లు, మాట తీరు బట్టి మేమే తెలుసుకుంటాం. అమ్మా, మీ భర్తల పక్కనొచ్చి మీరే కూర్చోండి. ఏంటి సారు, మీరైనా నన్ను గుర్తుపట్టారా? లేకపోతే అత్తయ్య మామయ్యలాగా కన్ఫ్యూజ్ అయ్యారా? అన్ని రోజులు వెంటపడ్డా, 2 సార్లు తాళి కట్టాను. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? అయినా నేను గుర్తుపట్టడానికి అంత కష్టపడాల్సిన పనేం లేదు. టైలర్ అని కేకేస్తే చాలు, సార్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. మేడం, మీ ఇద్దరు ఇలా ఒకేలా తయారైతే ఎవరన్నది గుర్తుపట్టడం కష్టమే. సెపరేట్గా ఏదైనా మ్యానరిజం పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏమ్మా, బంగారం బంగారం అని అన్ని రోజులు వెంటపడ్డావు, ఆ మాత్రం కూడా నన్ను గుర్తుపట్టలేవా? ఓకే ఓకే, ఈ మ్యానరిజం సరిపోతుంది మేడం. ఈ కుట్టు మిషన్ చెప్పింది నిజమా కాదా అని కొంచెం డౌట్గా ఉంది, కానీ పూజలో తాళాలు పెట్టారంటే ఖచ్చితంగా ఎవరికో ఇవ్వబోతున్నారు. అది నేనే కావాలి. ధరణమ్మా, నిజంగానే తాళాలు గుర్తు పెట్టిండ్రు. మీ చేతుల్లో పెడతారా ఏంది? లేదక్కా, ఇలా తాళాల్ని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలతో తొలతూగుతారన్న నమ్మకం. అందుకే అలా చెప్పాను. పాపం, ఇప్పుడు ఆ తాళాలు చూసి నిజంగానే ఇచ్చేస్తారేమో అనుకుంటుంది మీ అక్క. ఎంత ప్రయత్నించినా పెళ్లి జరగకుండా ఆపలేకపోయాను. ఇప్పుడు వీళ్ళ సంతోషాలు సరదాలు చూస్తూ ఉంటే కడుపు ఇంకా మండిపోతుంది. ఇక్కడే ఉండి భరించడం కన్నా శశికళ దగ్గరికెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచించడం మంచిది. అమ్మా, కథ సంపూర్ణమైంది. వ్రతం సుసంపన్నమైంది. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి.
దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు చల్లగా హాయిగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండండి. అమ్మా, ఆ సత్యనారాయణ స్వామి సాక్షిగా నూతన దంపతులకి ఏవైనా మాటలు చెప్పాలంటే చెప్పచ్చు, బాధ్యతలు ఏవైనా ఉంటే అప్పగించవచ్చు. రేపిద్దరు కోడల్లో ఎవరు బాగు చేస్తారో, ఎవరు బాధ్యతగా ఉంటారో వాళ్ళకి ఇంటి బాధ్యతలు అప్పగించి తాళాల గుత్తి చేతిలో పెడతారట. నా కోడళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకన్ని బరువు బాధ్యతలు తెలుసు. ఇద్దరు పండంటి బిడ్డల్నివ్వండి చాలు. ఇదేంటి, తాళాలు గుర్తిస్తారనుకుంటే బొడ్లో దోపుకొని ఉత్త ప్రసాదం చేతిలో పెట్టారు. ఏంటమ్మా? జైలేదత్తయ్య. తాళాలు ఇస్తారని చెప్పింది కదా, అసలు ఎవరికీ ఇవ్వలేదంటే ఈ కుట్టు మిషన్ చెప్పింది నిజం కాదా? ఏందమ్మా, వ్రతం అయినాక అత్త తాళాలు గుత్తి చేతిలో పెడుతుంది, నెంబర్ 1 కోడలవుతా అన్నావు. అసలు తాళాలే ఎవరికి ఇవ్వలేదు. నాకేం తెలుసక్క, ఆయన రాత్రి చెప్పింది నేను నీకు చెప్పాను. ఇప్పుడు అదే విషయం ఆయన్ని అడిగితే అబద్ధం చెప్పానన్నారక్క.
అలా చెప్తే గాని పొద్దున్న లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజకి రెడీ కామని అబద్ధం చెప్పారట. ఆయనకెప్పుడు నాతో ఇలా ఆడుకోవడం అలవాటక్క. ఏం చేస్తావులే. మొత్తానికి అక్క చేత వ్రతం మస్తు చేపించినవులే. అక్క ప్రియం వదొచ్చింది అక్క. రాణి, ఇప్పుడు మనం తప్ప వేరే గతి లేదు. రా ప్రియం వద, కూర్చో. దగ్గరే ఉండి మేనల్లుళ్ళ పెళ్లిళ్ళు బానే జరిపించినట్టున్నా. ఏం చేయలేకపోయానని వెటకారంగా ఉంది కదా. లాస్ట్ మినిట్లోనైనా ఏమన్నా చేసుండేదాన్నేమో. కానీ నువ్వు పంపించిన రౌడీలు ఆ శ్రావణికి బదులు నన్నెత్తుకెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని పంపిస్తే నేను మాత్రం ఏం చేస్తాను? మనుషుల్ని పంపించమన్నావు, పంపించాను. అంతవరకు మాత్రమే నా పని. వాళ్ళకి శ్రావణిని అప్పగించటం నీ పని. అయినా శ్రావణి ఉండాల్సిన ప్లేస్లో నువ్వెందుకున్నావు? ఇదంతా లాయర్ గడి వల్ల జరిగింది. అసలు ఎక్కడ వాడు కనిపించట్లేదు. వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ ఆల్రెడీ ఇచ్చాం గాని ముందు నీ సంగతి చెప్పు. అసలు పరిస్థితి చివరి వరకు ఎందుకు తెచ్చా? శ్రావణి ఒక్కత్తి కాదు, అచ్చం అలాగే ఉండే ఇంకొక చెల్లెలు కూడా ఉందట కదా. ఆ విషయం మరెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే అవసరం లేదు అనిపించింది. ఆపాల్సిన పెళ్లి శ్రావణిది కదా, ధరణి గురించి ఎందుకులే అనుకున్నా. అదే కదా కొంప ముంచింది. మీరు అక్క కోసం ప్లాన్స్ వేస్తుంటే చెల్లెలు చెడగొట్టింది. ఇద్దరూ ఉన్నారని ముందే చెప్పుంటే ఆ లాయరే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపుండేవాడు. సరే, అయిందేదో అయిపోయింది కదా. ఇప్పుడేం చేయాలో చెప్పు. నాకు కావాల్సింది మీ అన్న వాయుపుత్ర పతనం. ఇప్పుడు ఆ శ్రావణి ధరణిలో అంతు కూడా చూడాలనుకో. నీకు కావాల్సింది వాయుపుత్ర ఆస్తి. ఇదే కదా మన టార్గెట్. ఇలా అనుకునే ఒకసారి చేతులు కలిపాం. నువ్వేమో నాకే హ్యాండ్ ఇచ్చి గుడిని గుళ్ళో లింగాన్ని మింగేద్దాం అనుకున్నావు. మొత్తానికి దెబ్బ కొట్టింది. అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈసారి పక్కా ప్లాన్ చేద్దాం. నీది నీకే, నాది నాకే. ప్లాన్ చేయడానికి ఇంకా ఇక్కడేం మిగిలింది? అంతకుముందు ఒక్కదాన్ని ఎదుర్కోలేక ఒక్క పోర్లా పడ్డాం. ఇప్పుడు ఇద్దరున్నారక్కడ. నీకు మా అన్నయ్య మీద పగ తీర్చుకోకపోయినా మినిస్టర్ పెళ్ళానివి కాబట్టి బాగానే జరిగిపోతుంది. కానీ నా పరిస్థితి అలా కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. ఇద్దరికీ నేనంటే పడదు. ఎవరు ఎలా ఆడుకుంటారో తలుచుకుంటేనే టెన్షన్గా ఉంది. అయినా నా టైం బాగాలేక కానీ అంతా అనుకున్నట్టు జరిగి ఇద్దరి మేనల్లుళ్లలో ఏ ఒక్కడితో నా కూతురి పెళ్లి జరుగున్నా ఆస్తి మొత్తం నా గుప్పిట్లో ఉండేది. ఇలా నీ దగ్గరకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు. ఏంటి, నీకు కూతురుందా? మరైతే ఎందుకు నీ మేనల్లుడితో పెళ్లి చేయించలేకపోయావు? చెప్పాను కదా, నా తలరాత బాగాలేదు అని. సరిగ్గా పెళ్లికి ప్లాన్ చేసుకుందాం అనుకునేసరికి నా కూతురని ఎవరినైతే అనుకుంటున్నానో అది నా కూతురు కాదని తెలిసింది. అంటే నీ కూతురు అనుకుంటున్నది నీ కూతురు కాదా? అదేంటది? అదొక పెద్ద కథలే. ఇప్పుడు నేనేం చెప్పలేను. నా అసలు కూతురు గురించి తెలుసుకునే లోపే ఇదిగో వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే ఏమైంది? ఇప్పుడు నీ కూతురు ఎవరో తెలుసుకుంటే మళ్ళీ నీ మేనల్లుడితో పెళ్లి చేయలేవా?
వాళ్ళకి పెళ్ళైపోతే మళ్ళీ పెళ్ళంటావేంటి? ఏ నేను అదే అంటున్నా, పెళ్ళైపోతే ఏంటి? ఏ ఒకసారి తాళి కట్టిన మగాడితో నీ కూతురు తాళి కట్టించుకోదా? పోనీ నీ కూతురు వచ్చేలాగా వీళ్ళకి పిల్లోడో పుట్టేస్తాడనుకుంటే అంతవరకు వీళ్ళు కాపురం చేయకుండా ఆపలేవా? ఆస్తి దక్కించుకోవడానికి నీకింకా అవకాశం ఉంది ప్రియంవత. అది నీ చేతుల్లోనే ఉంది. ముందు నీ అసలు కూతురు ఎక్కడుందో ఎలా తీసుకురావాలో నువ్వు చూసుకో. తెచ్చాక నీ కూతురు పెళ్లి నీ మేనలుడితో ఎలా చెయ్యాలో నేను చూస్తా, సరేనా? సరే. బయటపడట్లేదు గాని భారతం అంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది ప్రియంవదకి. ముందు దీని గురించి పూర్తిగా తెలిస్తే వాయుపుత్రుని టార్గెట్ చేయొచ్చు. రేయ్, లాయర్ని తీసుకురండి. అలాగే. అమ్మా అమ్మా. ఏం లాయరు, మా వాళ్ళు బానే చూసుకున్నట్టున్నారు కదా, మర్యాదలకేం లోట్లేదు కదా? కానివ్వండి మేడం, మీ చేతిలో ఉన్నాను కదా, మీరేమన్నా అంటారు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం మేడం. ఆ ధరణి సామాన్యమైంది కాదు. నా హెల్ప్ లేకుండా మీరేం చేయలేరు దాన్ని. ఆ ధరణి గురించి పక్కన పెట్టి ముందు ప్రియంవద గురించి చెప్పు. దాని గురించి చెప్పడానికి ఏముంది మేడం, మనిషి తాడి చెట్టులా పెరిగింది కానీ బుర్రలో గుజ్జు మాత్రం చింతపిక్కంత కూడా లేదు. అది తెలిసిందిలే కానీ తెలియని విషయం ఏమన్నా ఉంటే చెప్పు. నీకు ప్రియంవద కూతురు గురించి ఏమన్నా తెలుసా? ప్రియంవదకి పెళ్ళయిందా మేడం? అమ్మా, ఎన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగావు కదా, మరేం తెలుసుకున్నావురా? అమ్మా అమ్మా, ఇదిగో ఏం అడిగినా నీకెందుకని ఇలాగే కొట్టేది. ఇంకేం తెలుసుకుంటాం? ఈ మాత్రం చిన్న చిన్న విషయాలు తెలుసుకోలే, అంత పెద్ద లాయర్వి ఎలా అయ్యావు? ఒక పని మీద ఒక చోటుకు వెళ్తే అక్కడ విషయాలన్నీ తెలుసుకోవాలి, వాళ్ళ గుట్లన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. నీకెంతసేపు నిక్కర్లేసుకుని అమ్మాయిలకి సైట్ కొట్టడానికే సరిపోయింది, ఇంకేం తెలుసుకుంటావు? అది కూడా ఎక్కడ వర్కౌట్ అయి చచ్చింది. సరే, ముందు ఈ విషయం చెప్పు. ప్రియంవద ఎప్పుడైనా ఎవరితోనైనా టెన్షన్గా ఫోన్లో మాట్లాడడం గాని, నీకు తెలియకుండా ఎవరినైనా కలవడానికి వెళ్ళడం గాని చేసేదా? లేదు, మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళమేనే. ఒకసారి క్యాబ్ బుక్ చేసుకుని చర్లపల్లి జైలుకి వెళ్ళింది. చర్లపల్లి జైలుకా? అక్కడ ఎవరున్నారని కలవడానికి వెళ్ళింది? ఏమో తెలియదు మేడం, అడిగితే మళ్ళీ కొడుతుందేమోనని అడగలేదు. అమ్మో, అమ్మో. ఇంత ఇంపార్టెంట్ విషయం తెలుసుకోకుండా ఎలా వదిలేసావు? రేయ్, ప్రియంవద చర్లపల్లి జైలుకి ఎందుకు వెళ్తుందో, అక్కడ ఎవరిని కలుస్తుందో జైల్లో మనకి తెలిసిన పోలీసులు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. అలాగే. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ మేడం, ఎప్పటికైనా అర్థం చేసుకుని వదిలిపెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళేది? పొమ్మంది బయటికి కాదు, లోపలికి. నేను అనుకున్నది అయ్యేంత వరకు నిన్ను బయటికి వదిలేది లేదు, ప్రశాంతంగా ఉండనిచ్చేది లేదు.
తీసుకెళ్ళండి. అంత మర్యాద ఎందుకులేండి మేడం, నేనే వెళ్తాను. రావయ్యా. శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు, శోభన్ రాజు.